అస్సలాము అలైకుం వరహమతుల్లా. అల్లా దయ వల్ల ఈ రోజున ఇషా నమాజులో కారి అబ్దుర్ రెహమాన్ అల్ సుదేస్ గారు ఇషా నమాజ్ చదివించారు. ఈయన గురించి ఒక విషయం స్వయంగా వారే చెప్పిన మాట ఏమిటంటే, వీరు చాలా అల్లరి చేసే వ్యక్తి అన్నమాట. అంటే అల్లరి చేసే పిల్లోడు. అబ్దుర్ రెహమాన్ అల్ సుదేస్ గారి యొక్క ఇంటికి ఒకసారి బంధువులు వస్తే వాళ్ళు తినవలసినటువంటి ఆహారంలో ఇసుక తీసుకువెళ్ళి వేసేస్తారు ఆయన. అప్పుడు ఆ సమయంలో తల్లి చాలా కోపంగా ఒక శాపనార్థం పెడతారు. ఏమంటారంటే, అబ్దుర్ రెహమాన్, నువ్వు చేసే అల్లరి నేను తట్టుకోలేకపోతున్నాను. అల్లా తబారక్ తఆలా నిన్ను కాబతుల్లా యొక్క ఇమామును చేసేయాలి అని చెప్పి ఆ కోపంలో ఆవిడ ఈ రకమైనటువంటి కోరిక అల్లాతో కోరడం జరిగింది. అబ్దుర్ రెహమాన్ అల్ సుదేస్ గారు ఈ మాట చెప్తే ఏమన్నారంటే, నా తల్లి ఆ రోజున ఆ మాట చెప్పిన కారణంగానే అల్లా తబారక్ తఆలా ఈ రోజున నన్ను కాబతుల్లా ఇమాం చేస్తాడని చెప్పన్నారు. అందుకోసమే తల్లిదండ్రులు కోపంలో బిడ్డల్ని శాపనార్థాలు పెట్టడం కంటే వారు మారాలని చెప్పి దువా చేయడం చాలా అవసరం. జజాకుముల్లాహు ఖైర్.